అయోధ్య రాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కాంగ్రెస్కు ట్రస్ట్ ఆహ్వానం పంపిన కాంగ్రెస్ కొంచెం దూరంగా ఉన్న పరిస్థితి. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఇప్పుడు బీజేపీ అయోధ్య అనే కార్డు ద్వారా లోక్సభ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇంకా కొంతమంది స్వాములు కూడా వెళ్ళని పరిస్థితి. ఇప్పుడు రామ మందిరం అనేది ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ సొత్తు కాదు. రామ మందిరం అనేది ఒక ఆధ్యాత్మిక సంబంధించింది. రామ భక్తుల ఎవరైనా భక్తి అనే వాళ్ళకి అందరికీ రాముడే, ఎవరికి రాముడు కాదు ఎవరికి రాముడు అనేది ఏం లేదు. ఇప్పుడు హిందువులంతా కూడా రాముని కొలుస్తారు. సో అంత మాత్రాన బీజేపీ మొత్తం మాకే సంబంధం అనే విధంగా చేయడం వల్ల వాళ్ళకు కూడా నష్టమే. ఎందుకు నష్టం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీజేపీ రామ మందిరంతో పెద్ద గెయిన్ అవుతుంది, రాజకీయంగా గెయిన్ అవుతుంది, పొలిటికల్ ఈవెంట్ లాగా జరుపుతుంది, వాళ్ళు ఏదో లబ్ధి పొందుతున్నారని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి నష్టం జరుగుతుంది. రామ మందిరాన్ని ఒక భక్తిలాగానే చూడండి, మీరు ఒక మందిరంలాగానే చూడండి, ఒక దేవాలయంలాగానే చూడండి. మీరు చేస్తున్న ఈవెంట్ను చూడకుండా అది ఒక రాజకీయంగా ఈవెంట్ లాగా చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇవాళ మీరు ఒకవేళ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి పోనీయండి, కాదన్ను. కానీ ఇవాళ దేశానికి మొట్టమొదటి పౌరుడు రాష్ట్రపతి. మీరు ఎందుకు రాష్ట్రపతిని ఆహ్వానించట్లేదు? ఎందుకు రాష్ట్రపతి చేత పార్టీలకు అతీతంగా ఉండేది రాష్ట్రపతి. మీరు రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించి రాష్ట్రపతి చేత ప్రారంభం చేయించట్లేదు? పోనీ ఈ రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ ఆ ట్రస్ట్ ఉంది, అయోధ్య రామమందిరికి సంబంధించిన ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్టుకు దేశంలో ఉన్న చాలామంది కూడా విరాళాలు ఇచ్చారు. ఇది ఒక రాజకీయ పార్టీ ఒక ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము కాదు. అందరూ విరాళాలు ఇచ్చారు. వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది కదా. వీళ్ళందరినీ భాగస్వామ్యం చేసి ట్రస్టును భాగస్వామ్యం చేయకుండా ఇవాళ ఏదో మొత్తం ఇదేదో బీజేపీ ఈవెంట్ లాగా చేయడం వల్ల మీరు నిజమైన రామభక్తులను మీరు అవమానించే విధంగా వ్యవహరిస్తుంది. కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు అదే జరుగుతుంది. నిజమైన భక్తులు ఏమనుకుంటారు, ఏంటి అసలు బీజేపీ ఇట్లా చేస్తున్నది, ఇది ఒక రాజకీయ ఈవెంట్ లాగా జరుపుతున్నది, ఇట్లా జరపొద్దు, అందరినీ దేశ ప్రజలందరూ ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. మాకు సంబంధం కదా, భక్తులకు సంబంధించింది కదా రామమందిరం అనేది. అది కొంతమంది పిఠాది ఎవరు కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది అసలు పూర్తే కాలేదు, ఎట్లా ప్రాణప్రతిష్ఠ చేస్తారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు? సో దీన్ని పొలిటికల్ ఈవెంట్ లాగా జరపకూడదు, వాళ్ళు చేయకూడదు అట్లా. దక్షిణాయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి టెంపుల్ కూడా అందరి ఆహ్వానం. ఇప్పుడు నేనేమంటే వాళ్ళు ఎందుకు ఎట్లా చేస్తున్నారు ఏంది అనేది తెలియదు. ఒకటి, దీనివల్ల ఏదో ప్రయోజనం పొందాలి అనేది ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళ ఆలోచన ధోరణిని బట్టి మనం చూడాలి తప్ప ఇది వాళ్ళకి లాభం జరగదు. రాజకీయంగా అట్లా చేయకూడదు. ఇప్పుడు ఈ హిందూ సమాజానికి మీరు గొప్పగా రామును చూపించినప్పుడు అంత గొప్పగానే మీరు ఆ ఈవెంట్ జరపాలి. అది జరపకుండా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కదా. చూడండి, రేపు నార్త్ ఇండియాలోనే పూర్తి వ్యతిరేకత చేసిన కార్యక్రమాన్ని పూర్తి వ్యతిరేకత వస్తుంది. అదేదో బీజేపీకి ఏదో మాకేదో జరుగుతుంది అనేది. ఎప్పుడే కానీ పాలకులు అనేవాళ్ళు ఒక మతానికి సంబంధించిన అంశాన్ని రాజకీయం చేయకూడదు. మీరు 10 ఏళ్ళు పాలించరు. ఆ అంశాలను చెప్పుకోవాలి. మేము గొప్పగా ఈ పాలించినాము, ఇన్ని చట్టాలు తేగలిగినాము, ఇంత అభివృద్ధి చేయగలిగినాము, అది ఎక్కడ చెప్తలేరు. రేపు ఎన్నికల దగ్గర పడ్డా అది చెప్పట్లేదు. ఓకే, రేపు మాపో పులి బయటకు వస్తుంది, ఇక అసెంబ్లీలో భూకంపమే అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు 100 రోజుల డెడ్ లైన్ విధించినారు. ఒక్క సెకండ్ లేట్ అయినా కూడా అసలు ఉద్యమం చూపిస్తామని చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి హరీష్ రావు వ్యాఖ్యలు? ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కామెంట్ చేస్తూ వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు, వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది. సో పులి బయటికి వేస్తే మేము ఆ పులి కోసమే వెయిట్ చేస్తున్నాము, తీసుకొచ్చి బోన్లో వేస్తామని చెప్పి అంటున్నారు. వాస్తవానికి కూడా పులి బయట తిరగొద్దు. పులి బయట తిరిగితే సమాజానికి నష్టం, పీక్క తింటుంది. సో ఆ పులి బయటకు వస్తే మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం, పులిని తీసుకొచ్చి బోన్లు వేస్తున్నాం అంటారు. రైట్, అది రైటే. ఇది వాళ్ళు పులి బయటికి వస్తే ఎవరు తిరగనిస్తారా సమాజం? జనావాసంలో పులి బయట తిరుగుతుందా? తిరగద్దు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఇండికేషన్ పంపించినట్టేనా రేవంత్ వ్యాఖ్యలు? అంటే బోన్లో అంటే అట్లా కదా, వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్కి వీళ్ళు బోన్లో వేస్తామని, పులిని బోన్లో వేస్తామని చెప్పి. అంటే నేనేమంటే దీన్ని
పులి అంటే మరి ఏమంటారు? పులి అంటే మనిషి కదా రాజకీయాల్లో తిరిగేది. పులి బయటకు వచ్చి తిరిగితే ఎవడుకుంటాడు? బోన్లు ఎత్తామని అంటారు జనరల్గా. ఇక బోన్లో ఆ బోన్లో వేస్తారా అని అంటే జైల్లో వేస్తారా అనేది మీరు చెప్పే వరస. కానీ అప్పుడు మరి ఇవన్నీ జరగాలి కదా. ఇవన్నీ అవినీతి, కాళేశ్వరం మీద ఇవన్నీ కూడా విచారణ జరిగిన తర్వాత చట్ట ప్రకారం జరుగుతాయి. కానీ అది ఎవరు తప్పు చేసారు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాతనే అరెస్టులు ఉండొచ్చు. ఇప్పుడు తెలంగాణ అన్న పదాన్ని మేము అంటే పక్కన తీసేసి బీఆర్ఎస్ అయితే ఎప్పుడు మేము ఆ పదాన్ని ఉచ్చరించామో అప్పుడే పార్టీ పునాదులు పోయినాయని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ను పక్కన పెట్టి టీఆర్ఎస్గా బీఆర్ఎస్ మారే అవకాశం ఉంటే ఎట్లా ఉండే అవకాశం ఉందండి? డెఫినెట్గా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నప్పుడు వాళ్ళ కొంత ఆత్మ అనేది పోయింది. ఓకే, దాన్ని మళ్ళీ తిరిగి పెట్టుకుంటే అవకాశం ఉంటే పెట్టుకోవచ్చు. కానీ పెట్టుకున్న తప్పేం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఓన్లీ ప్రాంతీయవాదంతో ఈ పార్టీ నిలబడ్డది ఇన్ని సంవత్సరాలు. నువ్వు ప్రాంతీయవాదాన్ని వదిలేసి జాతీయవాదానికి పోయినావు. జాతీయవాదం అనుకున్నప్పుడు చాలా ఉన్నాయి జాతీయ పార్టీలు, నువ్వే ఎందుకు అక్కరా? సో కాబట్టి ఇలా మళ్ళీ తిరిగి ప్రాంతీయ పద్ధతి ఎక్కడ పోయినా సొమ్మును అక్కడే దొరకబట్టాలనే విధంగా మళ్ళీ ప్రాంతీయవాదానికి రావాలని కోరుకుంటుండొచ్చు. సో ఈ వాదం లేకుంటే మనం బతకలేమని ఒక ఆలోచన రావచ్చు. నాకు తెలిసి వాళ్ళు ఎన్నికల నాటికి మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. టీఆర్ఎస్గా మార్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఓకే, ఇప్పుడు సీఎం కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి ఒక సీనియర్ జర్నలిస్ట్గా? అంటే సీఎం అనే పదాన్ని అవమానించినట్టు కాదంటారా రాష్ట్రంలో? ఇప్పుడు సీఎం కన్నా కేసీఆర్ అనేది పవర్ఫుల్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళు కూడా గతంలో సీఎంగా పనిచేశారు కదా. మరి అప్పుడు కేసీఆర్ పవర్ఫుల్లా సీఎం పవర్ఫుల్లా? సీఎం పవర్ఫుల్. సీఎంఏ కదా. మరి ఆ సీఎం పోయిందనే కదా ఇప్పుడు మీరంతా కడుపు బురం బట్టి అంతా ఏడుస్తున్నారు. మరి దాంతో ఇంకా మీకు ఏమక్కర? అది పవర్ఫుల్లో కాదు. కేసీఆర్ పవర్ఫుల్ అయితే వాళ్ళకే మంచిది కదా పవర్ఫుల్ అయితే. మరి ఎందుకు ఓడిపోయినట్టు కేసీఆర్ పవర్ఫుల్ అయితే? ఇవన్నీ స్టేట్మెంట్లు, ఏదో పొలిటికల్గా స్టేట్మెంట్ ఇచ్చుకో. అంటే అహంకారం ఇంకా తగ్గలేదంటారా? అహంకారం నేనేమంటే అహంకారం మనం ఎందుకు మాట్లాడుకోవాలి? అహంకారం గురించి ప్రజలు ఆల్రెడీ అంటనే ఉన్నారు కదా. అహంకారం వీళ్ళకి ఇంకా తగ్గలేదని ఇప్పుడు పోయి మనం ప్రజలకు పోయి నువ్వు మైక్ తీసుకొని రా, మన ఇద్దరం కలిసిపోయినా పోయి జనంతో మాట్లాడితే అహంకారం వాళ్ళకి ఇంకా తగ్గలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా కాదు ఇట్లా చేయాలని చూక వాళ్ళు సలహాలు ఇస్తున్నారు. సో ఎవరైనా ప్రతిపక్ష పార్టీగా కొంత సమయం ఇచ్చి వాళ్ళు ఎట్లా చేస్తారో చూసి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే ఎవరైనా రిసీవ్ చేసుకుంటారు. పులి బయటకు వస్తుంది, మేమే పవర్ఫుల్, సీఎం మాకేం అక్కర్రా. మరి అక్కర్లేదనుకో సీఎం అక్కర్లేదు వదిలేసిపోరు. మరి వదిలేసిపోవాలి కదా. సీఎం అక్కర్లేనప్పుడు మీకు ఇది అక్కర్లేనప్పుడు మీకు ప్రజాస్వామ్యం పట్ల మీకు దాని విలువే లేదన్నట్టు మాట్లాడితే రేపు అసెంబ్లీలో మీకెందుకు ప్రతిపక్ష హోదా? అవసరం లేదు కదా. ఇచ్చేసి ఎవరికైనా ఇచ్చేసి వెళ్ళిపోండి, లేకుంటే వేరే రాజకీయ పార్టీకి ఇచ్చేసి వెళ్ళిపోండి. ఇదంతా కూడా అవమానించే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా, అవమానించే విధంగా ఇట్లాంటి అహంకారపూరితమైన మాటలు మంచివి కావు.